హెచ్చరికలు ఏంటో తీసుకోవాల్సిన. సార్ నాసిక్ టీసీఎస్ రగడ కార్పొరేట్ జిహాద్ ఏంటి? నాసిక్లో ఆ టీసీఎస్కు ఒక ఇది ఉంది, ఒక కేంద్రం. మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కడ ఏ జరిగితే ఇప్పుడు మన ఇద్దరు ఏదైనా మాట్లాడితే డిబేట్ జిహాద్ అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు ఏ చూసినా అక్కడ ఒక ఘటన జరిగింది. ఒక కంపెనీలో ఆమె నైదా ఖాన్ అనే ఆమె హెచ్ఆర్ అంట. ఆ పైన ఉన్న ఆయన ఎవరో మహిళలను అరెస్ట్ చేస్తున్నాడు. ఒక అమ్మాయి వెళ్ళి మొదట ఫిర్యాదు చేసింది. ఏమని? నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మొదటి ఫిర్యాదు మొదలైంది అక్కడ. ఇదే కాదు, ఇంకా చాలా హరాస్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇంకో 5-6 మంది ఫిర్యాదులు చేశారు. దాని మీదట ఆ సంస్థను ప్రస్తుతానికి మేము దాన్ని అక్కడ మూసేస్తున్నాము, ప్రస్తుతానికి మేము విచారణ జరుపుతున్నామని టాటా గ్రూప్ చైర్మన్ ఆయన చంద్రశేఖర్ ప్రకటించాడు. ఇది అవుతూ ఉండగానే కాదు, వాళ్ళు వేధించడం ఒకటే కాదు, ఫలానా మతపరంగా మీరు మారండి, ఫలానా టోపీ పెట్టుకోండి, ముసుగేసుకోండి, ఇట్లాంటివి కూడా అన్నారు అని. సో ఇప్పుడు ఏమైందంటే ఒక హరాస్మెంట్ కేసు ఒక్కసారిగా దీనికి మా కమ్యూనల్ కలర్ ఒక మతపరమైన తీసేసుకొని ఇదంతా కూడా ఇప్పటివరకు లవ్ జిహాద్ అని, లేకపోతే ఇంకా 2-3 రకాల జిహాదులు ఉన్నాయి కదా, ట్రేడ్ జిహాద్ అని, ఇంక ఏదంటే జిహాద్ అని తగిలిస్తుంటే సరిపోతుంది. ఇది కార్పొరేట్ జిహాద్ అంట. అసలు కార్పొరేట్ జిహాద్ చేస్తుంటే చాలా పెద్ద సంస్థలు కదా అవి. జరుగుతుంది ఎక్కడండి? నాసిక్లో. ఎక్కడ వీర శివాజీ, ఎక్కడ శివసేన, ఎక్కడ ఠాకరే, ఎక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ పాలించే చోట ఏదైనా జరిగితే ఎవరు సార్ బాధ్యత తీసుకోవాలి దానికి? ఇప్పుడు కేరళ జరిగితే కేరళ ఫైల్స్ అని వరుసగా 2 ఫైల్స్ తీసి పినరాయి విజయన్ లేకపోతే ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అన్నారు, లేకపోతే తెలంగాణలో జరిగితే కేసీఆర్ని అన్నారు. మరి ఇక్కడ మటుకు హఠాత్తుగా ఇంకెవరెవరో దాన్ని తీసుకొస్తారే. రెండోది కార్పొరేట్ సంస్థలు. మనదంతా ఓపెన్ డోర్ ఎకానమీ, అందరికీ మనం పీపీపీ మోడల్స్ అని పెట్టి ఇస్తున్నప్పుడు మరి వాళ్ళదేంటి బాధ్యత? పెద్ద ప్రశ్న అండి ఇది. అంటే చాలా తేలిగ్గా సమస్యను అక్కడ పని వాళ్ళకు రక్షణ, ఎంప్లాయీస్కు టెక్కీస్కు రక్షణ కల్పించడము, భద్రతా నియమాలు పటిష్టం చేయటము, అది చేసే బదులు దీనికి వెనువెంటనే ఒక మతపరమైన రంగు ఇచ్చేసి ఇదేదో మతపరమైన సమస్య అన్నట్టుగా చేయడము నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలా అయితే ఢిల్లీలో చైతన్య స్వామి అనేవాడు మొన్న అరెస్ట్ అయ్యాడు. వాడు భయంకరంగా అమ్మాయిలు చేశాడు. చేసిన వెంటనే మనం ఏం దాన్ని మత కోణంలో చూడట్లేదు. మిగిలిన జరిగితే అలా చూడట్లేదు. ఇవి జరిగితే మటుకు చూస్తున్నాం. నిజంగా రేపు విచారణలో అదే వచ్చిందనుకోండి, పెహల్గాంలో వచ్చినట్టు వస్తే మనం చేయొచ్చు. కానీ కొత్తగా ఇంకో స్లోగన్ తీసుకొని వచ్చి రేపు ఈ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా మళ్ళీ దీన్ని భయపడే ఒక పరిస్థితి తీసుకురావడం. అన్నిటికంటే ఇందాక అడిగిన బిగ్ క్వశ్చన్ అట్లాగే ఉంది. ఖచ్చితంగా బీజేపీ బలంగా పాలించే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుంది? శివసేన ఇప్పుడు దూరం అయింది, కానీ వాళ్ళు కూడా చిన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళే కదా. అందులో నాసిక్ ఏం కొత్తది కాదు. కాబట్టి దీన్ని పక్కదో పట్టించడం కంటే తగిన విచారణ. టాటా వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. దాని మీద నిజాలు నిగ్గు తీర్చాలి, కానీ ఊరికనే ఒక భయోత్పాతం సృష్టించడం కాదు. ఎక్కడైనా జరగకూడదు. సరే, అమెరికా బెదిరింపులు మున్నీరుతో చట్టపట్టాలు. అమెరికా ట్రంప్ గారు మళ్ళీ పొద్దున్నే ఆయన అందరి కళ్ళలో కనిపిస్తారు కదా, ఆయనకు ఎవరో కనిపిస్తుంటారు. నాకు పూర్తిగా నమ్మకం చిక్కింది, ఇరాన్తో యుద్ధం అయిపోతుంది ఇంకా పూర్తిగా. ఇప్పుడు కాల్పులు విరమణ 15 రోజులు అట్లా ఇట్లా కాదు, ఇంకా పూర్తిగా నమ్మకం చిక్కింది. ఇరాన్ కూడా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటుంది, నాకు అర్థమైంది, ఇంకా ఆగిపోతుంది అని ఆయన ఒక మాట చెప్తున్నాడు. కానీ ఇదే సమయంలో వాళ్ళ రక్షణ కార్యదర్శి హెడ్జిత్ అని ఉన్నాడు, రక్షణ మంత్రి. ఆయన మటుకు ఇరాన్ ఒప్పుకుంటుంది, ఎందుకంటే లేకపోతే వాళ్ళు మాడు పగలగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేసుకొని ఉన్నామని ఆయన చెప్తున్నాడు. ఈ లోపల గల్ఫ్లో లేకపోతే ఇరాన్ దగ్గర దిగినటువంటి పర్షియన్ దాంట్లో దిగిన అమెరికా సైన్య ప్రతినిధులు మటుకు మేము 10,000 మందిని వచ్చాము. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ను మేము దాడి చేయబోతున్నాము, ఇరాన్ను అడలు కొడుతున్నాం, కాబట్టి వాళ్ళేదో మా దగ్గరికి వచ్చారు అనే ఒక చిత్రం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి ఆయన అసీం మునీర్ ఆయన టెహ్రాన్ వెళ్ళి ఇరాన్లో అధికారులతో ఆ చర్చలు అవన్నీ కూడా జరుపుతున్నారు. మరి ఏమి హింట్స్ వచ్చాయి? రెండోది మునీర్ ఎలాంటి పాత్ర వహిస్తున్నాడు అన్న దాని మీద కూడా చాలా చర్చ ఉంది. ఈయన ట్రంప్ దూతగా, ట్రంప్ ఏదో చెప్పి కాలబేరం నేను మనం అనుకున్నాం కదా. సో అటువంటి ప్రక్రియకి ఏదో అతను ఉపయోగించారు. అందుకోసమే అతను అక్కడికి వెళ్ళి నేరుగా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఎంతో కొంత చైనా కూడా ఎవరో రాశారు, ఉదాహరణకు మునీర్ అనేసరికి
పాకిస్తాన్కు 3 దేశాలతో సంబంధాలు, ఒకటి అమెరికాకు లోబడి ఉండడం, చైనాతో సాన్నిహిత్యం, మూడోది సౌదీ అరేబియా నుంచి డబ్బులు తీసుకోవడం. సౌదీ అరేబియా మళ్ళీ అమెరికా తొత్తు లాంటిదే. సౌదీ అరేబియా కూడా భారీగా నిన్ననే ఒక $3 బిలియన్ల రుణం పాకిస్తాన్కు మంజూరు చేసింది. అసలు పాకిస్తాన్ ఇంత యాక్టివ్ చేయటం కూడా ఇండియాకు అవకాశం లేకుండా చేయటం కోసమే అనే ఒక అభిప్రాయం కూడా అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. కాబట్టి నిజంగా చర్చలు జరిగి ఇప్పుడు యుద్ధం తాత్కాలికంగా ముగుస్తుందా? ఈ సమయంలోనే దీనికంటే ముందు ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ 10 రోజులు జరుగుతుంది, యుద్ధ విరమణ అని ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అసలు యుద్ధ విరమణ ఏంటి సార్? లెబనాన్ మీద వెళ్ళి దాడులు చేసింది ఇజ్రాయెల్. వాళ్ళు ఉన్న చోటు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ మీద మీరు దాడి చేసి యుద్ధ విరమణ అంటారు, లెబనాన్కి వెళ్ళి దాడి చేసి యుద్ధ విరమణ అంటారు. కాబట్టి ఒక విధంగా 2 వైపుల నుంచి ఒత్తిడి పెంచుకుంటూ ట్రంప్ ఇలా ఏదో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ సమయంలో హార్మోజ్కు సంబంధించి ఒక అంతర్జాతీయంగా 45 దేశాల సభ కూడా జరుగుతుంది. దీనికి ఫ్రాన్స్, బ్రిటన్ ఇవన్నీ కూడా ఆధ్వర్యం వహిస్తున్నాయి. సో హార్మోజ్ని ఎలా అయినా విడిపించాలి, ట్రంప్ చేతిలో హార్మోజ్ ఉండకూడదని ప్రపంచం కోరుకుంటుంది. అంతవరకు ఈయన ఏదేదో చెప్పి హార్మోజ్ని తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఏదో పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని ట్రంప్ కనుక అక్కడ ఏమీ లేని చోటనే ఆయన టారిఫ్లు పెట్టి అందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఈరోజే రామచంద్ర గుహ అని ఫేమస్ హిస్టరీ ఆయన ఒక వ్యాసం వేశాడు. ట్రంప్ ప్రపంచమంతటా కాదు అమెరికా మీదే అతి భయంకరమైన దాడి చేస్తున్నాడు, 5 రకాల దాడులు చేస్తున్నాడని ఆయన రాశాడు. ఒకటి వాళ్ళ వ్యవస్థను తలకిందులు చేశాడు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాడు, మీడియా మీద దాడి చేశాడు, న్యాయ వ్యవస్థ మీద దాడి చేశాడు, అక్కడికి పోర్ట్ మీద కూడా దాడి చేశాడు. అది కూడా ఒక చర్చ ఈరోజు. 2 ఫ్రంట్స్ అంట, ఒకటి యుద్ధం అంట, రెండోదేమో మతం అంట, 2 చేస్తున్నాడని. కాబట్టి ఈ వెర్రితలలు వేస్తున్న పరిస్థితికి ఇప్పుడు ఎలా బ్రేక్ పడుతుంది? ఒకటి ఇరాన్ మరి ఆ సిగ్నల్స్ ఏమైనా వాళ్ళకు ఇచ్చిందా? మునీర్కు వాళ్ళు ఫైనల్గా ఇచ్చే సిగ్నల్ ఎలా ఉంటుంది? బహుశా నేను అనుకుంటాను రష్యా చైనా కూడా దే విల్ హ్యావ్ దేర్ సే. రష్యా చైనాలతో సంప్రదించిన తర్వాతనే ఇరాన్ ఒక వైఖరి తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నట్టుగా భారతదేశం పెద్ద ప్రభావశీలమైన పాత్ర ఇప్పుడు వహించే అవకాశం అంతగా లేదు. పైగా అక్కడ ఉన్నది పాకిస్తాన్ అయినప్పుడు అసలే కుదిరేటటువంటి పని కాదు. కానీ కొంత బలహీనపడ్డాం ఈ విషయంలో. ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ ఇట్లాంటివి కూడా రావడం అన్నది భారతదేశాన్ని ఇంకా కొంచెం నిరుత్సాహపరిచే పరిణామాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తెలపల్లి.